ఇది మొన్న మా అన్నపూర్ణకి మొహం గాలింది కుక్కర్ వల్ల అని వీడియో పెట్టాను కదా, మేము ఊరెళ్ళామని చెప్పాను కదా, ఆ మరుసటి రోజు ఉదయం అన్నమాట ఈ వ్లాగు. ఇక నేను అక్కడే ఉన్నాను కాబట్టి, ఊర్లోనే ఉన్నాను కాబట్టి ఇక నిద్రలేసి ఫోన్ పట్టేసుకుంటానండి వీడియో తీయడానికి. ఇక్కడ మా మాధవి పొద్దున్న లేచి పొయ్యి మీదనే టీ పెట్టేస్తుంది. గ్యాస్ అయిపోయింది అన్నమాట అప్పుడు, అందుకే పొయ్యి మీద టీ పెడుతుంది. ఇదిగో ఇక్కడ మా అక్క ఏమో ఏదో నూరుతూ ఉందండి, రాయి మీద ఏదో ఆకు నూరుతూ ఉంది. ఇక్కడ మా అక్క నూరుతూ ఉంది కదా, అది పసుపు ఏదో ఆకేసి నూరుతుందండి. అంటే బర్రె దూడకి ఏదో కాలుకి ఏదో దెబ్బ తాకిందంట. సో ఆ దెబ్బ కోసమని ఆకు ఆ పసుపు నూరి కడుతుందన్నమాట దానికోసం. ఇక ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. మా అన్నపూర్ణకి కొద్దిగా కాఫీ కల్పించి మేము టీ తాగేస్తున్నాం. ఆ అమ్మాయికి టీ కన్నా కాఫీ ఇష్టం అన్నమాట, అందుకే ఆ పిల్ల వరకు కాఫీ కల్పించేసింది మా మాధవి. మాకు మాత్రం ఇదిగో ఇక్కడ టీ పెట్టేసింది వేడివేడిగా. ఇక్కడ టీ తాగేస్తున్నాం అన్నమాట. నల్లగా రోసుగా తీయగుంటాయి, అంటే ఇట్లా నలిగిపోయేటట్టు తీయగుంటాయి. అవును, ఇదిగోండి ఇవి నేరేడు పండ్లు మా అలక్స్ తీసుకొచ్చారండి మా ఆయన. ఇవి మా తోటలోటివే అన్నమాట. మా అలక్స్ పొద్దున్నే తోటలోకి వెళ్ళాడండి, అంటే తోటలోకి వెళ్ళేసి వచ్చేసాడు. అంటే పని మీదని తోటలోకి వెళ్ళాడు. పని వాళ్ళు రాకపోయే లోపల ఇంటికి వచ్చేసాడు అన్నమాట. అక్కడ మా తోటలో నేరేడు చెట్టు ఉంటే ఈ కింద రాలిపోయి ఉండేటు అన్నమాట. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి. సో అవి ఏరుకొచ్చాడు. అంటే పెద్దగా మట్టి కూడా లేవండి, ఎందుకంటే ఆ రాత్రే వర్షం పడింది, కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. అవి ఏరుకొచ్చాడు అన్నమాట. భలే ఉన్నాయిలే, కొంచెం నల్లగాను. అయితే వీటికి చిన్న నేరేడు పండ్లు అండి, ఇవి గింజ ఎక్కువ ఉంటుంది వీటికి. పైన అదేంటి అదేనండి తినేది తక్కువ ఉంటుంది, గింజ మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది అన్నమాట, చిన్నవి కాబట్టి. ఇక వాటిని కడిగేసి సాల్టు అలాగే ఏదో కారం కూడా వేసారో ఏమో సరిగా గుర్తులేదు, కానీ సాల్ట్ అన్నమాట. సాల్ట్ అవి నానబెట్టుకొని తింటే మంచిగా మెత్తగా వస్తాయని ఇక కడిగేసి సాల్ట్ వేసుకొని తింటున్నారు మా వాళ్ళంతా. ఎవరా అమ్మమ్మ? వెరీ గుడ్. ఓహో, అంటే ఫ్రై చేసి పంపించేసింది. మీరేం చేస్తున్నారు ఎంతసేపు? సమయానికి మా ఇంట్లో అది కూడా లేదు, కాకపోతే కొంచెం వెదర్ కూడా బాగుంది. వంటలు పొయ్యి మీదనేనన్నమాట. ఇలాంటప్పుడు గ్యాస్ కూడా అయిపోద్దండి. కానీ మేము ఎక్కువ సాయంకాలం ఉంటప్పుడు అయితే పొయ్యి మీదనే చేసుకుంటాము. ఇప్పుడైతే మరి గ్యాస్ కూడా అయిపోయిందన్నమాట. మనుషులు ఉన్నప్పుడే దానికి కూడా వాదు. నేను కూడా అయిపోతాను, మీరేమైనా చేసుకోండి అని. ఎండ లేదులే, పర్లేదు, కొంచెం బాగానే ఉంది. మిరపకాయలు అది. ఇదిగోండి ఇక్కడ మా అలక్స్ కూడా వచ్చాడని చెప్పాను కదా తోటలోకి. అంటే తోటలో పని ఉందండి, ఏదో మందు కొట్టించేది, ఏదో గడ్డి బాగా పెరిగిపోయిందంట తోటలో. చెట్లకి మందు కొట్టియాలి, అలాగే గడ్డికి కూడా మందు కొట్టియాలని వచ్చాడు పొద్దున్నే. ఇదిగోండి తోటలోకి వెళ్ళేసి వచ్చేసాడు అన్నమాట. అంటే మనిషి రాలేదంట ఇంకా, మందు కొట్టే మనిషి. తర్వాత లేటుగా వస్తానని చెప్పే లోపల ఇక ఇంటికి వచ్చేసి మత్తుగా నిద్రపోతున్నాడండి పడుకొని. తాగు అక్కడ పెట్టేస్తా. అను కొంచెం నీళ్ళు ఉడికిపోద్ది. ఏమది కాయలు ఉడకతాయిలే మంచిగా, దాన్ని ఉడికిపోతాయి. కొద్దిగానే, ఎక్కువ వద్దులే, చాలులే. అంటే మరి పలుచుకుంటే బాగోదు. అల్లట్టుంటుంది మాదే, వేడే అయిపోయాయా కూరలు, పప్పు కూరలన్నీ. దీనిపైన మూత వేసుకురామ్మా, మూత ఎత్తుకురా, వేడి పోద్దాం.
ఇక ఇక్కడేమో మా అలక్స్ కొంచెం అన్నం తినేసి ఇక బయలుదేరాడు తోటలోకి. అంటే మందు కొట్టి ఆయన ఫోన్ చేశాడు అనమాట, వచ్చిన్నాను రా అని. సో ఇక ఇక్కడ మా అలక్స్ కొంచెం అన్నం తినేసి బయలుదేరాడు. ఇక్కడ నేనేమో కొంచెం క్లైమేట్ కూల్గా మబ్బుగా ఉంటే నేనుండి వర్షం పడుతుందేమో అన్నాను. మా అలక్స్ ఉండి నన్ను అంటున్నాడు అనమాట, ఆనస్టప్ మాట్లాడబాక అంటున్నాడు. ఎందుకంటే మందు కొట్టిన తర్వాత ఒక 1 hour అయినా ఉండాలి, వర్షం రాకూడదు. అంటే వర్షం వచ్చింది అనుకోండి ఆ మందంతా వృధా అయిపోద్ది. అందుకోసం నేను అలానే ఆనస్టప్ మాట్లాడబాక అని అంటున్నాడు అనమాట. అది రాదులేరా తమాషాకి అంటున్నాను. ఇక ఇక్కడ మేము కూడా అన్నం తినేస్తున్నామండి. ఇది బీరకాయ పప్పు అన్నమాట. మాకేమో బీరకాయ పప్పు. ఇదిగో మా అన్నపూర్ణ అది పప్పు పెసరపప్పు తినకూడదని ఆ అమ్మాయి వద్దన్నది. మా అమ్మాయికి ఏమో గోరుచిక్కుడు తాలింపు, అలాగే కొద్దిగా రసము. ఇదిగో ఈ ఎగ్ కూడా ఆ అమ్మాయికి అయితే ఆ అమ్మాయి వద్దన్నదండి. అందుకే నేను పెట్టుకొని తినేస్తున్నా. వాళ్ళు ఎవరు వద్దన్నారు, వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. వద్దనే లోపల సరే ఇక నేను తినేస్తున్నా. అలాగే మా అన్నపూర్ణకి ఆకుకూర ఫ్రై కూడా, ఆకుకూర ఫ్రై, చిక్కుడుకాయ తాలింపు, అలాగే పెరుగు అన్నమాట అమ్మాయికి. ఆయిల్ ఆయిల్లో ఉప్పిమిరపకాయలు నేనే అనేది, నేను ఇంకెవరు తినరు. ఎన్ని వేసుకున్నారు అందులో? మా ఆయిల్ వద్దు మా తెల్ల, నాకే బకాయలు. నువ్వు తిన్నామా? తినమా. పులిపోయింది. కరివేపాకు పొడి మిక్సీ పట్టాలా. ఇక్కడ పక్కింటి అక్క వస్తే అక్కతో మాట్లాడుతూ ఇక కూర్చొని అన్నం తినేస్తున్నాము. అంటే మాతో బాగుంటుందిలేండి, మా మాధవితో ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే మా అక్కతో మా మాధవితో అంటే కొద్దిసేపు అక్కకి పనులన్నీ అయిపోయినాక వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా, అలా ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నమాట. అలా చాలాసేపే మాట్లాడుకున్నాము. ఇక అన్నాలు తినేసి కొద్దిసేపు పడుకొని కూర్చొని మాట్లాడుకొని ఇక ఈవినింగ్ అయిపోయిందండి టైము. ఇలా ఇక్కడ 4 అవుతుంది అనుకుంటా టైము. ఇదిగో వీళ్ళు కూడా వచ్చేసారు, మా కోడలో వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ అన్నమాట. వీళ్ళు ఇప్పుడు వచ్చేసారన్నమాట 4 గంటలకలా. ఇక ఈ పాప ఏమో మా గన్విక అండి, మా సుకన్య కూతురు. నిద్రపోయి అప్పుడే లేచింది. అప్పుడే లేచి నిద్రపోయి కామ్గా ఉందన్నమాట. మా జాన్సన్ వస్తుంటే అన్న అన్న అంటే వస్తుందన్నమాట. అప్పుడే ముద్దుగా మాటలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి అన్నమాట. అన్న అన్న అమ్మ అంటూ మాట్లాడుతుందన్నమాట. ఇదిగో ఇక మత్తుగా ఉందన్నమాట. ముద్దు తలస్నానం చేసా. ఇదిగో చూడమ్మా మా మో తలస్నానం చేసా చూడమ్మా. దో పైన అక్కోళ్ళ పిలు అక్కోళ్ళు పిలు. అక్కాను మే రామేను అక్కాను పిలు అక్కను. ఇదిగోండి వీళ్ళని పిలుస్తుందన్నమాట మా గన్విక. వీళ్ళేమో ఇంటి పైన ఎక్కి ఆడుతున్నారన్నమాట. వాళ్ళని చూసి పిలుస్తుంది. ఇదిగో ఈ ఫ్లవర్స్ ఏమో భలే ఉన్నాయి కదా, భలే పూస్తున్నాయండి ఫ్రెష్గా అప్పుడే పింక్ కలర్లో భలే ఉన్నాయి, భలే కలర్ఫుల్గా. తగ్గేది పాపు చెప్పు. ఇప్పుడు నెట్టాను. తగ్గేదే లేదని చెప్పు. పెదమ్మ చెప్పు. తగ్గేదే పెదమ్మా అని చెప్పు. పెదమ్మ చెప్పు. పెడతామమ్మా. ఇంకో పెదనాన్నకు చెప్పు. పెదనాన్న కూడా వస్తే ఏం చెప్తా. తగ్గేదేలే పెద్ద చెప్పు. పెదమ్మ పెదమ్మ సూపర్ చెప్పు. సూపర్ పెదమ్మ, నువ్వు సూపర్ గా ఉన్నావు. సూపర్ చెప్పు పెదమ్మకి. ఓకే ఇట్లా అట్ట. ఇక్కడ చూడండి మా గన్విక వాళ్ళ తమ్ముడికి ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుంది. రీసెంట్గా తమ్ముడు పుట్టాడండి, దానికి వాడికి 2 months ఓల్డ్ అన్నమాట. అంగన్వాడి స్కూల్ దగ్గర కూర్చొని చల్లగా ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుంది. చాలయ్యా ముద్దులో. అరే చాలు కలిసిపోతాడు అమ్మా.
ఇక ఇక్కడ ఈవినింగ్ టీ తాగేసి ఇక నేను మా లహరి మా మంగమ్మ బయలుదేరామండి మా తోటలకి. చాలా రోజులైంది మా తోటలోకి వెళ్ళి, అందుకే ఈరోజు చల్లగుంది. అలాగే మా అలక్స్ కూడా తోటలోనే ఉన్నాడు కాబట్టి ఇక మేము కూడా ఊర్లోనే ఉన్నాం కాబట్టి వెళ్దామని అనుకొని ఇదిగో బయలుదేరుతున్నాము. అంటే నడిచి వెళ్ళేటప్పుడు మేమందరం కలిసి ఇంటి దగ్గర ఉంటే నడిచి వెళ్ళేటప్పుడు ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోతామండి, ఇలా రైల్వే ట్రాక్ దాటుకొని. అదే నేను మా అలక్స్ ఎప్పుడైనా బైక్లో వెళ్తే వేరే రూట్ ఉంటుంది, అంటే బస్సులు వెళ్ళే రూట్ వేరే ఉంటుంది కదా అటు. ఇదిగో ఇక్కడ దగ్గరేనండి రైల్వే ట్రాక్ పక్కనే మా తోట. చూసారా, ఇక్కడ మెయిన్ దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తున్నాం. ఎక్కడుంది దారి? చూడు గేట్లు బలే అన్నీ మనకి ముందు కొట్టియాలమ్మ, దోల బాగా కొట్టి చేసినట్టు పదిన్నట్టు చాలా రోజులు దుక్కులే పట్టుకునే దానికి ఇదిగో ఇట్టు వెళ్తున్నాం అండి. ఇదేం దారి? ఇది ఇంకొక దారి, షార్ట్ కట్ దారి ఇది. ఇదిగో మాధవి స్టార్ట్ చేసింది ఇక మా మాధవి రాగానే స్టార్ట్ చేసిందన్నమాట కట్టెలేరడం. షార్ట్ కట్ దారి ఇది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చామండి. ఈరోజు మందు కొట్టిస్తున్నాడు మా అలక్స్. ఇంకా ముడత వచ్చేసిందని చెట్లన్నీ. ఈ ముడతకు కదా కొట్టించేదే. ఇది వేరు మా ఈ గడ్డికి రేపు ఈ గడ్డి అంతా మలిసిపోతే ఇదిగో ఇదంతా దీనికి వేరండి. వీళ్ళు కట్టెలుగా స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇదంతా గడ్డి అంతా మలిచిపోయింది. ఈ గడ్డికి మందు కొట్టాలంట. కొట్టలేదమ్మా, గడ్డికైనా మందు కొట్టింది ఈరోజు. ఈ చెట్లకు కదా. అక్కడ తోటలో గడ్డితో పాటు ఏదో ఆకుకూర కూడా మొలిసిందంటండి. అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, గడ్డి బాగా మొలిచిపోయింది. సో ఆ గడ్డితో పాటు ఏదో ఆకుకూర కూడా మొలిచిందంట. ఏదో చెంచలాకో ఏదో అని చెప్పారు మా మాధవి మా మంగమ్మ. సరే మేము కోసుకెళ్దాం అనుకున్నాము, కానీ మందు కొట్టేస్తున్నారు కాబట్టి కోసుకెళ్ళలేదన్నమాట. ఏదైనా ఉంటే అవునా? ఇక్కడ కొంచెం బాగుంది. మేమే మీ వాళ్ళమే, మేము మీ వాళ్ళమే, ఓకేనా? మేము మీ వాళ్ళమే. ఏనా చాలా రోజులైంది. ఇదిగో ఇదేం చెట్టు ఇదే? దోసకాయలు వచ్చాయా? దోసకాయలు ఒక రోజన్నా పెద్దది అవ్వాలి. పూత వస్తుందిలే, వస్తాయి. ఇదిగో దోస చెట్టు. ఏరే బుడ్డాడా మామిడి చెట్టు ఏదమ్మా? అది నేను ఎప్పుడు అక్కడెక్కడ ఉన్నాయండి. ఇదిగో ఈ పూత కాయ ఒక్కడు కూడా లేనట్టుందే. ఉన్నాయా? బరకుండలకి ఇప్పుడు వదిలేసాం. బరకాయ ఎప్పుడొచ్చావు నువ్వు? మనవడా? ఆ పిల్లలు బాగున్నారమ్మా? అప్పుడు బాగున్నారా వాళ్ళు? ఎక్కడున్నారు వాళ్ళు? ఏరబ్బాయి ఏం చేస్తున్నావు నువ్వు? ఇది గుమ్మడి చెట్టు అంటండి. అవును, పెద్ద సైజు. నువ్వు ఇక్కడే ఉంటావు నువ్వు? ఇంటికి పోవా? అప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సంధ్యాలు కానీ బాబు అని అంటే నిమ్మకాయలు అక్క కరెంట్ ఉందా? లైట్ బల్బు వర్షం వస్తే ఇప్పుడు అదేం మరవదు కదా. వర్షం వస్తే మరవదా? అసలు నేను మొన్న అనుకున్నా, అబ్బా వర్షం వచ్చినప్పుడు పోయి ఆ లోపల పోయి మనం ఏదన్నా చేసుకొని తింటే భలే ఉంటుంది వీళ్ళు వాళ్ళ అందరం అని. మొన్న వర్షం వచ్చింది కదా, నేను అట్లే అనుకున్నా మొన్న. ఈసారి
ఈసారి వర్షం పడ్డప్పుడైనా చిన్న చిన్న చినుకులు పడతా ఉండే కానీ వద్దాము సాయంకాలం ఏదో ఒకటి సరదాగా బాగుంటుంది అప్పుడు వచ్చిల్లు అట్లాగా బాగుంది. ఇప్పుడు ఇది గట్టిగా వేసి ఇది కొంచెం తుఫాను కూడా కలదేనా ఏం కాదు ఇదిగోండి గట్టిగా స్టిఫ్గా ఇగో ఇవి కాయలు ఇదిగోండి కాయలు వస్తున్నాయి. ఎక్కడ ఇంతలో నీళ్ళు వస్తాయి మా కాయలు కోస్తున్నావా ఇదిగో పండు పైనే ఉండింది. ఓయ్ ఎక్కడా రా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు రా? రా 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 పోతాం అక్కడ కూడా వెళ్తాం అక్కడ కూడా వెళ్తాం. అవునులే అవునులే బాబు ఒక రోజు అది కాలక్స్ ఉయ్యాలి ఒకత ఆ ఎండకు ఆ ముఖం అప్పటికి ఎర్రగైందా రే ఆహా అవును పెట్టేసేయండి భలే ఉంటుంది. అంతే ఊపు మంగమ్మ నువ్వు ఊపు. చిన్నవే అయ్యి ఈ నేరేడు చెట్టుకేనండి పొద్దున్న ఏరుకొచ్చింది కాయలు ఇదే కానీ సైజు చిన్నవి అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ నేరేడు పండ్లే ఇగో ఇవన్నీ అవే ఇవి కానీ ఊగు బాగా ఊగు మంచిగా ఊగు. అది తెగదంట వాళ్ళు కట్టింది గట్టిగా. అమ్మా అదిగో ఆయన దీహాలంట ఆయన భలే ఊగుతున్నాడు చూడు. ఆ మెడకు అది ఇప్పి కచ్చి బాగుంది. అది ఎర్రగా వచ్చేసింది. ఊపు దూలే లహరి వీడియో చేస్తుంది అను కానీ ఊగు ఇప్పుడు కొంచెం కొంచెం సేపు. ఇక్కడ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఉంటుందని. ఇలా మంచిగా ఉయ్యాలేసి స్టిఫ్గా కూర్చోడానికి కూడా బాగా ఏదో కొయ్యలు పెట్టి ఏదో క్లాత్ కూడా వేస్తున్నాడు ఆయన. ఇది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లే సాధ్యమైంది. మేమైంటే అసలు చేయలేము. అంటే మేము ఎందుకు చేస్తాము అసలు మేము అక్కడ ఉన్నాం కదా. ఒకవేళ ఉండినా కూడా వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు కూడా వస్తుంటారు కాబట్టి ఇలా మంచిగా బాగా స్టిఫ్గా ఏదో వైర్తో చెట్టు కూడా ఉంది కాబట్టి భలే సెట్ అయిందండి. ఈసారి మంచిగా చెక్కతో కడతామన్నాడు. అది తెగదో పడవల్లే కొంచెం కాళ్ళు అదే కింద కొందది కాళ్ళు పైకి ఎత్తుకో. వేదం భయపడుతుంది. నా ఉయ్యాల్లో ఊయలోకుతున్నారు. నీ ఉయ్యాల ఇది నీ ఉయ్యాల్లో మేము ఊగేస్తున్నాము సరేనా. వీళ్ళు ఎవరు కొత్తగా వచ్చేసారు అందరూ అనుకుంటున్నాడు. ఉన్నామని తెలియదు. అరటి పళ్ళు ఉన్నాయి ఇంట్లో తెచ్చున్నబ్బా. ఎప్పుడు వచ్చినా మాకు పిల్లలు ఉన్నారని తెలియదు. వీళ్ళు ఉన్నారులా ఎప్పుడంటే ఈ రోజు ఆయన ఇంట్లో అరటి పండు అన్న తెచ్చి ఉండాల్సిందే బిడ్డకే. ఫోటో పెదనాన్ని నన్ను అది కింద పడి సరే తెలుతున్నామేనా నేరుగా ఆపనాడు ఇంటికి పన్ను. సరే వెళ్ళిపో. అన్నము ఏదో ఒక టిఫిన్ కొనుక్కొని తినేస్తా. రేపు రాత్రికి రా నన్ను తీసుకెళ్ళు. రేపు రాత్రికి రా పొద్దు పోయినాక ఒక ముద్ద తినేసి పోయేసి ఇంటికి పోయి మళ్ళీ ఆ రాత్రి ఉండేసి చాలని నువ్వు రా. చాలేమ్మా నువ్వు రా లక్ష పదం. ఇదిగోండి డబ్బులు కూడా దొరికిందండో మా తోటలో. 2000 రూపాయల నోటు 2000 రూపాయల నోటు పారేసుకున్నారు. ఎవరో పారేసుకున్నారు. అలక్సా 2000 రూపాయల నోటు 2000 రూపాయల నోటు రా. దొంగ నోటు అంటే ఇది నాకు తెలియదా ఏంటి?
మా బాబు ఓ అమ్మ ఏం ఏడుస్తున్నావా? అమ్మమ్మ వస్తుంది. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయినారని ఏడవకమా. దా దా ఏడవమాక ఏడవ. అమ్మమ్మ వస్తుందిలే, ఏడవద్దు. చూడు వస్తుందిలే, అమ్మమ్మ వస్తుందిలే. ఏం పేరు నీ పేరు? ఏడవబాక. దా 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 ఏడవమాక. దా ఇదిగోండి, కట్టెలు తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఇక ఇంటికి వచ్చేసి ఇక మళ్ళీ ఒకసారి టీ తాగేసి అందరం కూర్చొని సరదాగా కబుర్లు ఆడుకుంటున్నామండి. ఇలా జరిగిందండి ఆ రోజు. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.